ఇద్దరు చైనీస్ రీసెర్చర్స్ ని అమెరికా అరెస్ట్ చేయడం గ్లోబల్ పాలిటిక్స్ లో ఇప్పుడు కొత్త రచ్చకు దారితీసింది. వీళ్ళు అమెరికాలోకి ఫ్యూసేరియం గ్రామినేరియం అనే ప్రమాదకర ప్యాథోజన్ ను స్మగుల్ చేసినట్లు అమెరికా సెంట్రల్ ఏజెన్సీ FBI వెల్లడించింది. దీంతో ప్రపంచ దేశాలకు ఆగ్రో టెర్రరిజం భయం పట్టుకుంది. మరి ఈ ఆగ్రో టెర్రరిజం అంటే ఏంటి? చైనా నుంచి స్మగుల్ అయిన ఆ ప్యాథోజన్ ఏంటి? ముందుగా అసలు అమెరికాలో అరెస్ట్ అయిన మ్యాటర్ ఏంటో చూద్దాం. చైనాకు చెందిన జున్యాంగ్ లియు అనే రీసెర్చర్ 2024 జూలైలో తన గర్ల్ ఫ్రెండ్ యాంగింగ్ జైన్ ను కలవడానికి అమెరికా వచ్చాడు. అప్పుడు తనతో పాటు ఆ ఫంగస్ కూడా వెంట తెచ్చాడు. అతని గర్ల్ ఫ్రెండ్ జైన్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ల్యాబొరేటరీలో పనిచేస్తోందట. సో ఈ వైరస్ అమెరికాకు తెచ్చి అక్కడ దానిపై మరింత రీసెర్చ్ చేయాలనేది ప్లాన్ అని తన స్టేట్మెంట్ లో లియో చెప్పుకొచ్చాడు. కాగా అతని గర్ల్ ఫ్రెండ్ జియాన్ కు గతంలో చైనీస్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రావడం, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి దగ్గర సంబంధాలు ఉండడం సహా ఫాల్స్ స్టేట్మెంట్, వీసా ఫ్రాడ్ లాంటివి గుర్తించినందున వారిని అరెస్ట్ చేసినట్లు FBI చెప్పుకొచ్చింది. అయితే ఈ వైరస్ ను వారితో అమెరికాలో స్ప్రెడ్ చేసేందుకు తెచ్చారా అనే దానిపై క్లారిటీ రాలేదు. కానీ ఈ ప్యాథోజన్ వల్ల అమెరికాలోని పంటలకు హెడ్ బ్లైట్ అనే సమస్య వచ్చి ఉండేదని FBI చెబుతోంది. ఫలితంగా పంటలు నాశనమై ఆ దేశానికి ఆర్థికంగాను తీవ్ర నష్టం మిగిల్చేది. గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి మొదలైన పంటలు దీనివల్ల బాగా నష్టపోతాయి. ఈ ఫ్యూసేరియం గ్రామినేరియం ఇన్ఫెక్ట్ అయిన ఫుడ్ కానీ మనుషులు తింటే వాళ్ళకి వాటి వల్ల మనుషుల్లో తరచూ వాంతులు కావడం, లివర్ డ్యామేజ్ అయ్యే రిస్క్, రీప్రొడక్షన్ సమస్యలు రావడం మొదలైనవి జరుగుతాయి. ఇక పశువుల్లోనూ స్కిన్ ఇరిటేషన్, డయేరియా, ఆకలి వేయకపోవడం మొదలైన సమస్యలు వస్తాయి. ఈ కేసుల విషయంలో నిజానిజాలు బయటపడేందుకు ఇంకాస్త టైం పట్టొచ్చు. ఆ సంగతి ఎలా ఉన్నా ఆగ్రో టెర్రరిజం ప్యాటర్న్ అయితే ఇలాగే ఉంటుంది. నేరుగా తుపాకులతో దాడికి దిక్కుండా టార్గెట్ చేసిన కంట్రీలో పంటలను నాశనం చేయడమే ఆగ్రో టెర్రరిజం. ఆర్మీ, ఆర్థిక విషయాలకు సంబంధించి సిస్టమ్స్ పై ఎప్పటికప్పుడు కేంద్రం నిఘా, సెక్యూరిటీ ఉంటాయి. కాబట్టి దాడి చేయాలంటే రిస్క్ ఉంటుంది. అదే పంటలు, ఆహార పదార్థాలు, వీటి రిలేటెడ్ సప్లై చైన్స్ పై అయితే అంత ప్రొటెక్షన్ ఉండదు. అందుకే వీటిని టార్గెట్ గా ఎంచుకుని ప్రత్యర్థికి భారీ నష్టం మిగిల్చాలని కొన్ని దేశాలు కుతంత్రాలు పన్నుతాయి. ఈ వైరస్ వ్యాపించిన కొన్ని వారాల పాటు గుర్తించలేకపోవడం, వాటి మూలాలు ట్రేస్ చేయడం కష్టం కావడం ఈ ఆగ్రో టెర్రరిజం కు పాల్పడే వారికి ప్లస్ అవుతోంది. అమెరికా, చైనా మధ్య ఇన్నాళ్ళు ట్రేడ్ వార్ రచ్చ జరుగుతుంటే ఇప్పుడు మరో సమస్య ఈ రెండు దేశాల మధ్య చిచ్చు పెంచింది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ చైనీస్ రీసెర్చర్లు అరెస్ట్ చేసిన ఘటన భారత్ కు సైతం ఓ పాఠమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే మన ఇండియాలో వ్యవసాయం ఓ కీలక రంగం. ఎంతో మంది జీవితాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. మన దేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఏటా 16 నుంచి 18% మధ్య ఉంటుంది. కాబట్టి కేంద్రం సైతం దీనిపై మరింత అలర్ట్ అవ్వడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భారత్ పాక్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇటు బంగ్లాదేశ్ తో బోర్డర్ పంచుకునే పశ్చిమ బెంగాల్ కు కూడా ఈ ఆగ్రో టెర్రరిజం రిస్క్ ఉందని హెచ్చరిస్తున్నారు. మనపై గతంలోనూ ఈ ఆగ్రో టెర్రరిజం కు బంగ్లాదేశ్ పాల్పడినట్లు సూచనలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాల్లోని పంటల్లో బంగ్లాదేశ్ కు చెందిన ఫంగస్ ను గుర్తించినట్లు DRDO 2016లో వెల్లడించింది. అయితే గవర్నమెంట్ ఆ 2 జిల్లాలో గోధుమ సాగుపై 3 ఏళ్ల పాటు నిషేధం విధించి మగ్నోపార్థి ఆరైజే పాథోటైప్ ట్రిటికమ్ అనే ఆ ఫంగస్ ను కట్టడి చేయగలిగింది. అంతేకాదు బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకునే జిల్లాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో పంట సాగును కేంద్రం నిషేధించింది. ఇప్పుడు మళ్ళీ US చైనా రచ్చతో ఆగ్రో టెర్రరిజం చర్చనీయాంశం అవడంతో కేంద్రం నిఘా పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.